హలో ఫ్రెండ్స్. టెట్ మరియు డిఎస్సిలో అభ్యసనం అత్యంత కీలకమైన భాగం. కాన్సెప్ట్స్ క్లియర్‌గా అర్థం కావాలంటే ఫాలో అవ్వండి టెట్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్జిటి సైకాలజీ సబ్జెక్ట్ అభ్యసనం. ప్రశ్న: ఒక బాలుడు సైకిల్ తొక్కుతున్నాడు. ఈ కృత్యం జరగడానికి ప్రధానంగా ఈ రెండు అంశాల కలయిక అవసరం. ఆప్షన్ ఏ ప్రేరణ మరియు ఉద్వేగము. ఆప్షన్ బి పరిపక్వత మరియు అభ్యసనము. ఆప్షన్ సి కుటుంబము మరియు పాఠశాల. ఆప్షన్ డి ఆహారం మరియు నిద్ర. దీని సరైన జవాబు ఆప్షన్ బి. దీని వివరణ చూద్దాము. ఆప్షన్ ఏ ప్రేరణ మరియు ఉద్వేగం అని చెప్పి ఇచ్చారు. కానీ ప్రేరణ ఇక్కడ అవసరమవుతుంది, కానీ శారీరక సామర్థ్యం లేనిది సైకిల్ తొక్కలేం. అంటే ప్రేరణ ఉద్వేగం ఉంటే సరిపోదు, శారీరక సామర్థ్యం కూడా ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సైకిల్ తొక్కాలంటే కండరాల పటుత్వము, పరిపక్వత మరియు ఎలా తొక్కాలో నేర్చుకోవడం అంటే అభ్యసించడం రెండూ అవసరం. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. కేవలం పరిపక్వత ఉంటే అందరూ తొక్కేవారు, కేవలం అభ్యసనం ఉంటే చిన్నపిల్లలు కూడా తొక్కేవారు. సో రెండు కావాలన్నమాట. పరిపక్వత ఉండాలి, అభ్యసనం ఉండాలి. ఆప్షన్ సి కుటుంబం మరియు పాఠశాల ఇవి కారకాలు మాత్రమే. ఇవి సైకిల్ తొక్కడానికి ఏమాత్రము ప్రధాన అంశాలు కాదు. ఆప్షన్ డి ఇవి ప్రాథమిక అవసరాలు. ఆహారం, నిద్ర అనేది ప్రాథమిక అవసరాలు. ఫ్రెండ్స్, మన టెట్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.